అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి మీరు డిఫైన్ చేశారా? దాని నిర్వచనం చెప్పండి. అదేవిధంగా అసలు ఈ సనాతన ధర్మం అనేటువంటి పదం ఆ కాంపౌండ్ ఎక్స్ప్రెషన్, అంటే ధర్మం అనేది ఒకటే, సనాతనం అనేది ఒకటే. ఈ సనాతన ధర్మం అనే కాంపౌండ్ ఎక్స్ప్రెషన్ మన భారత ఉపఖండంలో మొట్టమొదటిగా ఎప్పుడు వాడారు, ఎవరు వాడారు, ఏ సందర్భంగా వాడారు, మరి మీరెందుకు వాడుతున్నారు? అదేవిధంగా ఈ సనాతన ధర్మం యొక్క విధానానికి హిందూ మతానికి ఉన్నటువంటి తేడా ఏంటి? ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తారా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఎందుకు మాట్లాడారు, దీనికి సమాధానం చెప్పాలి. మీరే ఎందుకు మాట్లాడారు, దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్ మాట్లాడలేదు, బీజేపీ మాట్లాడలేదు, ఆర్ఎస్ఎస్ మాట్లాడలేదు. జనసేన పార్టీ అధినేతగా ఉండి మీరు ఎందుకు మాట్లాడారు? అప్పుడే ఎందుకు మాట్లాడారు? మీకు ఇచ్చిన పోర్ట్ఫోలియో అది కాదు కదా. దీనికి మీరు సమాధానం చెప్పాలి. మీరు చదివిన 2 లక్షల పుస్తకాలలో అబ్బిన జ్ఞానాన్ని తీసుకుని దీనికి మీరు సమాధానం చెప్పగలరా? ఇన్ని రోజులుగా దీని మీద చర్చ జరిగింది, ఆ అపోహలు అలాగే ఉన్నాయి, ఎక్కడా కూడా సమాధానం రాలేదు, పరిష్కారం రాలేదు. మీరు చెప్పలేదు, చెప్పలేరు, నేను చెప్తాను. మనకి వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, సామవేదము, అధర్వణ వేదము, యజుర్వేదము అనేటువంటి వేదాలు ఉన్నాయి. యజుర్వేదం, అధర్వణ వేదం, వాటిలో సంహితాస్ ఉన్నాయి, శృతీస్ ఉన్నాయి, అలాగే బ్రాహ్మణాస్ ఉన్నాయి, అరణ్యకాస్ ఉన్నాయి, ఉపనిషత్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 1500 బీసీ నుంచి 1000 బీసీ మధ్యలో ఒక వేదిక్ టెక్స్ట్స్గా మన సంస్కృతిలోకి వచ్చాయి. అలాంటి ఆ వేదిక్ టెక్స్ట్స్లో, ఏన్షియంట్ టెక్స్ట్స్లో ఎక్కడా కూడా సనాతన ధర్మం అనేటువంటి కాంపౌండ్ ఎక్స్ప్రెషన్ లేదు. సుమారు 5700 సార్లు ధర్మం అనేటువంటి పదం ఋగ్వేదం దగ్గర నుంచి అనేక వేదిక్ టెక్స్ట్లో ఉంది. సనాతన అనే పదం కూడా ఇంచుమించు 500 సార్లు మనకు కనిపిస్తుంది. కానీ యాజ్ అ కాంపౌండ్ ఎక్స్ప్రెషన్ సనాతన ధర్మం అని కలిపి మతపరమైనటువంటి ఆలోచన విధానంగా ఎక్కడ కూడా లేదు. మరి మీరెందుకు మాట్లాడుతున్నారు? అసలు ఈ సనాతన ధర్మం అనే ఆలోచన ప్రజలకు ఆచరణలోకి తీసుకురావడానికి ఎప్పుడు ప్రయత్నం జరిగింది అంటే 2-3 శతాబ్దాల్లో మనుస్మృతిలో 4వ అధ్యాయంలోని 138వ శ్లోకంలో ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఆ మనుస్మృతి రాసినటువంటి సనాతన ధర్మాన్ని ఆచరణ యోగ్యంగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం జరగడం, 8, 9, 10 శతాబ్దాల్లో వచ్చినటువంటి భగవత్ పురాణంలో దీనిని అత్యధికంగా ప్రాబల్యానికి తీసుకురావటం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా ఈ సనాతన ధర్మం అనేటువంటిది మనుస్మృతి ద్వారా ఈ సమాజం మీదకు రుద్దటం అనేటువంటిది జరిగింది. అది మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. మరి అలాంటి విషయాన్ని ఈరోజు మీరెందుకు ప్రస్తావనకు తెచ్చారు? మీరెందుకు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు? మీరెందుకు సామరస్యంగా జీవిస్తున్నటువంటి ప్రజలలో చిచ్చును రగల్చాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు? వాస్తవానికి మరి మనుస్మృతి ఏం చెప్తుంది? ఏ రకమైనటువంటి సనాతన ధర్మాన్ని పాటించమని చెప్తుంది? ఈ మనుస్మృతి ద్వారా ఉన్నటువంటి సమాజాన్ని 4 వర్ణాలుగా వర్ణ వ్యవస్థ చేశారు. ఇంచుమించు 6000కు పైగా కులాలుగా కుల వ్యవస్థ చేశారు. నిర్బంధమైనటువంటి వృత్తి విధానం తీసుకొచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 50% జనాభా ఉన్న స్త్రీని బానిసను చేశారు. కనీసం విద్యకు కానీ గుడికి కానీ నోచుకోకుండా చేసి స్త్రీని బంధించి మగవాడి కింద పెట్టి బానిసత్వాన్ని స్త్రీకి ఇచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే భర్త చనిపోతే భార్యను మంటలో కాల్చేయమని సతీ సాగనం అని పెట్టారు. చిన్నపిల్లలుగా ఉన్న బాల్య వివాహాలు చేయమని చెప్పారు. భర్త చనిపోయిన వితంతుకి పెళ్లి చేయకూడదని చెప్పారు. వీరెవరూ కూడా శూద్రులుగా ఉన్నవారు చదువుకోరాదని చెప్పారు. మరి సమాజంలో ఉన్నటువంటి వర్ణాలు 4 అత్యున్నతమ స్థాయిలోనేమో బ్రాహ్మణులను పెట్టి, తర్వాత క్షత్రియులు, వైశ్యులను పెట్టి 92% ఉన్నటువంటి జనాభాని శూద్రులుగా వర్ణించి వాళ్ళలో నుంచి మళ్ళీ
ఆదివాసులని అస్పృశ్యులని మరొక జాతిని సృష్టించి దీనిని సనాతన ధర్మం అని చెప్పడం. సనాతన ధర్మం అంటే అర్థం ఏంటంటే ఎటర్నల్ లా, అంటే శాశ్వతమైనటువంటి చట్టం, పర్మనెంట్ శాంక్షన్. సో ఈ రకమైనటువంటి పర్మనెంట్ శాంక్షన్ అని ఈ మనుస్మృతి ద్వారా వచ్చినటువంటి సనాతన ధర్మంతో 2000 సంవత్సరాలు సమాజం నలిగిపోయింది. ప్రతిభ అన్నది పాతరేయబడింది. కుమ్మరిగా పుట్టినోడు కుమ్మరి పని చేయాలి, కంసాలుగా పుట్టినోడు కంసాలు పని చేయాలి, చాకలుగా పుట్టినోడు చాకలి పని చేయాలి, వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేయాలి. మరి ఆ విధంగా ఏ వృత్తిలో పుట్టినోడు ఆ వృత్తిలో చేయటం వల్ల వాళ్ళు తెలివి జ్ఞానం ఉన్నా కూడా అవి ఏవి కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం లేకుండా ఇది శాశ్వతమైన చట్టం, నువ్వు కుమ్మరిగా పుట్టావు కాబట్టి కుమ్మరిగానే జీవించాలి, నువ్వు చదివి తెలివి తెచ్చుకుని ఇంకొక పని చేయకూడదు, ఆ ఆలోచనే రాకూడదని ప్రశ్నించే తత్వాన్ని, ఆలోచించే విధానాన్ని 2000 సంవత్సరాలు చంపేసింది ఈ మనుస్మృతి రాసినటువంటి సనాతన ధర్మం. మరి అలా 2000 సంవత్సరాలు చంపేసినటువంటి ఈ సనాతన ధర్మాన్ని, కుల వ్యవస్థను, దేవదాసి వ్యవస్థను సృష్టించినటువంటి ఈ సనాతన ధర్మాన్ని మీరు డిక్లరేషన్ చేస్తూ నేను తీసుకుంటున్నానని చెప్తూ ఉన్నారు. అంటే మరి 19వ శతాబ్దంలోనే ఈ సనాతన ధర్మం మీద తిరుగుబాటు వచ్చింది, ఉద్యమాలు వచ్చాయి. రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, రాధా సయోమిస్, స్వామి వివేకానంద, రామకృష్ణ మిషన్, వీళ్ళందరూ కూడా అప్పుడున్నటువంటి బ్రిటిష్ రాజ్యంతో పోరాడారు, ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల ఫలితంగానే 1829లో సతీ సహగమనం నిషేధ చట్టం వచ్చింది. 1833లో బానిసత్వ నిర్మూలన చట్టం వచ్చింది. 1835లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చింది. 1856లో శూద్రులకు ఆస్తి చట్టం వచ్చింది. 1875లో అన్యమతస్థులకు ఆస్తి చట్టం వచ్చింది. 1929లో బాల్య వివాహాల రద్దు వచ్చింది, వితంతు మళ్ళీ పెళ్లి 1856లో వితంతు వివాహం వచ్చింది. అలాగే స్త్రీకి ఆస్తి హక్కు వచ్చింది. 1949లో నవంబర్ 26న భారత రాజ్యాంగం అమలైన రోజు 17వ ఆర్టికల్ ప్రకారం అస్పృశ్యత నివారణ చట్టం వచ్చింది. ఇన్ని చట్టాలను మనుస్మృతి నుంచి ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని తప్పులు సరిదిద్దటానికి తీసుకొని వస్తే, మరి ఈరోజు మీరు వచ్చి సనాతన బోర్డు పెట్టండి, సనాతన ధర్మాన్ని కాపాడండి అంటున్నారు. అంటే ఈ చట్టాలన్నీ తిరిగి రాస్తారా? ఇచ్చిన విద్యను వెనక్కి తీసుకుంటారా? సతీ సహగమనం ప్రవేశపెడతారా? బాల్య వివాహాలు ప్రోత్సహిస్తారా? ఇవన్నీ ఒక ఎత్తైతే కుల వ్యవస్థను పెంచి పోషిస్తారా? ఏ వృత్తిలో పుట్టినవాడు ఆ వృత్తి చేసుకుంటూ బ్రతకమంటారా? మరి అలా బ్రతికేటట్టయితే మీరెందుకు నటన జీవితంలోకి వచ్చారు? మీరెందుకు సినిమాల్లో యాక్షన్ చేస్తున్నారు? మీరు పలుగు పార పట్టుకుని వ్యవసాయం చేయాలి కదా, అది కదా మీ కులవృత్తి. ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి వ్యవసాయం చేసుకుని ఉండాలి కదా, ఆయన ఎందుకు సినిమాలు చేశాడు? ఆయన ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు? ఆ విధంగా చేయడానికి అవకాశం లేదు కదా. అతను ఈ విషయాలన్నీ గమనించి ఈ సామాజిక న్యాయం లేదు, బహుజన సిద్ధాంతమే అన్నిటికీ పరిరక్షణ అని స్వీయ పరిశోధన చేసి తానే ఒక సొంత సినిమా తీసున్నాడు, దానవేర సూర కర్ణ అని.